హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం చూడబోయే కార్ టాటా సఫారీ ఫేస్ లిఫ్టర్. ఈ కార్ చూడడానికైతే చాలా సెక్సీగా చాలా బాగుంది. చూడడానికైతే ఈ కలర్ వచ్చేసి గోల్డ్ కలర్. ఒకసారి ఫస్ట్ ఓవరాల్ లుక్ అయితే చూసుకున్నాం, రౌండ్ అయితే తిరిగి ఒకసారి. ఈ కార్ వచ్చేసి టాటా మోటార్లో బెస్ట్ సెల్లింగ్ కార్ ఇన్ 7 సీటర్. ఇది చూడడానికి సిమిలర్గా యారియర్ లాగానే ఉంటుంది, బట్ యారియర్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి సఫారీ అంటే యారియర్ వచ్చేసి 5 సీటర్, సఫారీ వచ్చేసి 7 సీటర్. ఇక్కడ యారియర్కి సఫారీకి వచ్చేసి ప్రైస్ డిఫరెన్స్ నియర్లీ 6 lakhs to 7 lakhs ఉంటుంది. వచ్చేసి పెట్రోల్లో అవైలబుల్ ఉంది, డీజిల్లో అవైలబుల్ ఉంది. ఈ కార్ని మినీ డిఫెండర్ అని కూడా అంటారు. ఒకసారి లోపలికి వచ్చి మాట్లాడాను ఇంటీరియర్ గురించి. ఇంటీరియర్ అయితే చాలా లగ్జరీగా బాగుంది, చూడడానికి అయితే చాలా కంఫర్టబుల్ ఉంది కూర్చోడానికి కూడా. ఈ కార్లో బ్యాటరీ లో ఉంది కాబట్టి టాటాలో వచ్చిన లైట్గా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి 10.2 inch టచ్ స్క్రీన్ ఉంది, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఇక్కడ హ్యాండ్ బ్రేక్ వేయలే, ఎలక్ట్రికల్ పార్కింగ్ స్విచ్ ఇచ్చాడు, మొత్తం సాఫ్ట్ టచ్ ఇచ్చాడు. అలాగే మోడ్స్ చేంజ్ చేయడానికి కొంచెం లగ్జరీగా జాగ్వార్లు ఇచ్చాడు ఇలా రొటేషన్ సిస్టమ్. ఇక్కడ స్టోరేజ్ సిస్టమ్ ఇచ్చాడు చిన్నది, ఏమైనా లైక్ చిన్న చిన్న డాక్యుమెంట్స్ పెట్టుకోవడానికి. ఇక్కడ మొత్తం వుడెన్ ఫినిష్ ఇచ్చారు. అలాగే 10.2 inch టచ్ స్క్రీన్ అయితే చాలా లగ్జరీగా ఉంది, చూడడానికి చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ఆర్మ్రెస్ట్లో కొంచెం చిన్న స్పేస్ ఇచ్చాడు పెన్ పెట్టుకోవడానికి. ఇందులో వైర్లెస్ ఛార్జర్ కూడా ఇచ్చాడు ముంగల. మనం స్పీడోమీటర్ దగ్గర కూడా నావిగేషన్ పెట్టుకోవచ్చు ఈ కార్లో, అదొక బెస్ట్ ఫెసిలిటీస్ అని చెప్పొచ్చు. ఇక్కడ రేర్ కెమెరా ఒకటి, ఇక్కడ కెమెరా కూడా వస్తుంది వీడియో, సన్ రూఫ్ కూడా ఉంది ఇందులో. ఇంకా బయటికి వెళ్ళి మాట్లాడడానికి ఏమంటే ఇది ఓవరాల్ లుక్ ఇంటీరియర్ది. పుష్ స్టార్ట్ బటన్, బూట్ స్పెట్స్ ఓపెన్ చేద్దామంటే ఇది ఇక్కడ బ్యాటరీ డౌన్ ఉంది కాబట్టి ఓపెన్ కాదని చెప్పారు వాళ్ళు. డీజిల్ ఇది, నార్మల్గా పుష్తో ఓపెన్. ఇక్కడ ఒకసారి ప్యాసింజర్ సీట్లో కూర్చొని చూడడం ఎలా ఉంటుందో, కంఫర్టబుల్గా ఉందా లేదని. నేను వచ్చేసి 6'2" నేనైతే చాలా కంఫర్టబుల్గా కూర్చుని ఇక్కడ. ఒక్క నిమిషం పైకి పెట్టాను. హైట్ వచ్చేసి 6'2", చాలా కంఫర్టబుల్గా కూర్చున్నా. ఇక్కడ డోర్ కర్టన్స్ కూడా ఇచ్చారు, నార్మల్ సన్ రైజ్ లోపలికి రాకుండా. చాలా స్మూత్గా ఉన్నాయి పెట్టడానికి కూడా. కార్ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ చిన్న స్పేస్ ఇచ్చాడు మనం పెట్టుకోవడానికి, నార్మల్గా వైర్లెస్ ఛార్జర్ ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి బటన్, నార్మల్గా సీట్ ముంగరికి వెనకకి వెళ్ళడానికి చిన్న స్పేస్, డాక్యుమెంట్స్ పెట్టుకోవడానికి. ఈ కార్లో ప్యాసింజర్ సీట్ కూడా సీట్ అడ్జస్ట్మెంట్ ఇచ్చాడు, నార్మల్గా ఫ్రంట్ బ్యాక్ వెళ్ళడానికి సీట్. ఇక్కడ ఆర్మ్రెస్ట్ ఇచ్చాడు బ్యాక్ సైడ్, నార్మల్ 2 కప్ హోల్డర్స్ ఇచ్చాడు. అలాగే ఒకసారి బ్యాక్ సీట్లో కూర్చుని చూద్దాం ఎలా ఉంటుందో, నార్మల్గా కంఫర్టబుల్ ఉంటుందో లేదు. 6'8" హైట్ వాళ్ళకి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది, కంఫర్టబుల్ ఉండదని అనుకుంటున్నా. ఓకే, చాలా టైట్గా ఉంది. చిన్నపిల్లలకైతే ఓకే, బట్ నాలాగా హైట్ ఉన్న వాళ్ళకైతే కంఫర్టబుల్ అయితే కూర్చోలేరు, లైక్ 2 kilometers కూర్చోలేరు. ఇక్కడ వచ్చేసి చాలా టైట్ ఉంది. నార్మల్ బ్యాక్ సైడ్ వాళ్ళకి కూడా కప్ హోల్డర్ ఇచ్చాడు సైడ్కి. అలాగే ఇక్కడ సైడ్కి కేబుల్ ఆప్షన్ ఇచ్చాడు, ఏసీ విండ్స్ కూడా ఉన్నాయి. నార్మల్ బ్యాక్ సైడ్ వాళ్ళకి ఏసీ వస్తుంది. ఓకే, ఈ కార్కున్న అలాయ్ వీల్స్ అయితే చాలా క్రేజీగా ఉన్నాయి, చూడడానికి కూడా చాలా బాగున్నాయి. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్లీజ్.